తెలంగాణ ప్రజలందరికీ నమస్కారము. నా పేరు రుచితాషా కమల్. మీ అందరికీ తెలుసు, గత కొద్ది సంవత్సరాల నుంచి పర్యావరణానికి మరియు సామాజిక న్యాయానికి సంబంధించిన ఉద్యమాలలో నేను దేశవ్యాప్తంగా పాల్గొంటున్నా. ఈ వీడియోలో నేను సేవ్ మూసీ మూవ్మెంట్ గత కొద్ది సంవత్సరాల నుంచి 2024 నుంచి ఇప్పటి వరకు సేవ్ మూసీ అండ్ సేవ్ పీపుల్ ఆఫ్ మూసీ అనే నినాదాన్ని ఎందుకు లేవనెత్తుతుంది, ప్రభుత్వం అంటున్న విషయాలేంటి, మేము అడుగుతున్న విషయాలేంటి, ప్రజలు అడుగుతున్న అంశాలేంటి, ఇవన్నిటినీ కొంత క్రిస్ప్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ముందుగా సేవ్ మూసీ మూవ్మెంట్ అంటే ఎవరు? సేవ్ మూసీ మూవ్మెంట్ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే యువత మూసీ నదిని కాపాడుకోవాలి, మూసీ నదిలో ఉన్న నీళ్లు శుభ్రం కావాలి, పరివాహక ప్రాంతంలో ఉన్న పర్యావరణము రక్షించబడాలి, ఇవన్నీ ప్రజలని సెంటర్లో పెట్టి జరగాలనే నినాదంతో సేవ్ మూసీ అనే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. పాయింట్ నెంబర్ 1, మరి ప్రభుత్వం ఏమంటుంది? రీసెంట్గా జరిగిన ఒక హోటల్లో జరిగిన ప్రెజెంటేషన్ ప్రకారము ప్రభుత్వం చేయబోయేది ఒక రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే మూసీ నదికి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదంతా ఏంటంటే ఒక కాంక్రీట్ స్లాబ్. అంటే మూసీ నది ఇక్కడ మీకు కింద కనిపిస్తున్న ఇమేజ్ ప్రకారము మూసీ నది ఈ సిచ్యువేషన్లో ఉంటుంది. అంటే అక్కడ చెట్లు ఉంటాయి, అక్కడ రాళ్ళు ఉంటాయి, అక్కడ మొత్తం యానిమల్స్ ఉంటాయి, అక్కడ మొత్తం ఈ బయోడైవర్సిటీ ఉంటుంది. దీన్ని మొత్తం మార్చేసి ఇట్లా ఒక ఓపెన్ కాంక్రీట్ పైప్ లెక్క ప్రభుత్వం మార్చబోతుంది. సో దీనికి సంబంధించి అసలు సమస్యలు ఏమున్నాయి, అసలు ఏం జరగబోతుందనే అంశాలని నేను క్లియర్గా చెప్పాలని అనుకుంటున్నాను. సో ఈ ప్రాజెక్ట్లో కీలకంగా ఏం జరగబోతుందంటే, మూసీ నది మధ్యలో, ఈ మూసీ నది ఇప్పుడు ఏ పరిస్థితిలో అయితే ఫ్లో అవుతుందో దాన్ని ష్రింక్ చేసి, అంటే దాన్ని చిన్నగా మార్చి ఒక కాల్వ రూపంలో మూసీ నదికి ఇటుపక్క అటుపక్క కాంక్రీట్ వేసి 108 మీటర్స్లో మొత్తం కాంక్రీట్ వేసి దానికి రైట్ సైడ్లో మరియు లెఫ్ట్ సైడ్లో రోడ్ లే చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రాబ్లం నెంబర్ 1, అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్. ప్రభుత్వము తన పేపర్ల ప్రకారము M30 గ్రేడ్ కాంక్రీట్ని లే చేయబోతుంది. M30 గ్రేడ్ కాంక్రీట్ అంటే ఈ 21 కిలోమీటర్స్లో ఒక కాంక్రీట్ స్ట్రిప్ రాబోతుంది. ఒక కాంక్రీట్ స్ట్రిప్ అని అంటే దానికి అర్థం ఏంటంటే ఒక లాంగ్ స్టాండింగ్ కాంక్రీట్ కనెక్షన్ ఉండబోతుంది. ఈ కాంక్రీట్ వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఇది సోలార్ రేడియేషన్ని ఎక్కువ అమౌంట్లో ట్రాప్ చేసుకుంటుంది. సోలార్ రేడియేషన్ని ఎక్కువ అమౌంట్లో డే టైంలో ట్రాప్ చేసుకొని నైట్ పూట ఆ హీట్ని రిలీజ్ చేస్తుంది. వేరాస్ మనం కనుక మన మూసీ నదిని తీసుకుంటే ఒక సైంటిఫిక్ టర్మ్ కూడా ఉంటుంది ఇట్లాంటి ఒక ఫినామినాని. దాన్ని ఏమంటారంటే ఎవాపో ట్రాన్స్పిరేషన్ అని అంటారు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఎవాపరేషన్ సైకిల్ కానీ లేకపోతే మొత్తం ట్రాన్స్పిరేషన్ అంటే హీట్ని తీసుకొని రిలీజ్ చేసే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానివల్ల దాని సరౌండింగ్లో ఉన్న ఏరియాస్లో, అంటే ఆ రివర్ బెడ్లో ఎక్కడైతే న్యాచురల్ సిస్టమ్ ఉంటుందో ఆ సరౌండింగ్ ఏరియాస్లో టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది. రేపు ఈ కాంక్రిటైజేషన్ కనుక జరిగితే ఈ 55 కిలోమీటర్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ సివియర్ హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తాం. ఆల్రెడీ ఈ సంవత్సరం ఒకే ఒక్క రోజులో హీట్ వల్ల 22 మంది తెలంగాణ ప్రజలు ప్రాణాలను నిడిచిర్రు. పాయింట్ నెంబర్ 2, ఫ్లడ్స్. ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఈ రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల ఫ్లడ్ కంట్రోల్ జరుగుతుందని చెప్తుంది, విచ్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రభుత్వము చెప్తున్న డేటా ప్రకారము వాళ్ళు ఎంక్రోచ్ చేయబోతున్నారు. మూసీ నది ఎక్కడైతే పారబోతుందో ఆ మొత్తం స్థలాన్ని ఎంక్రోచ్ చేయబోతున్నారు. ఈ రివర్ ఫ్రీగా ఉన్న రివర్ని ఎంక్రోచ్ చేసినప్పుడు ఏదైతే వాటర్ ఫ్లో ఉంటుందో ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? రివర్ ఫ్రంట్ వల్ల మూసీ రివర్ ఫ్రంట్ ఎక్కడైతే ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటుందో ఆ ప్రాంతంలో వరదలు రావేమో, కానీ డౌన్ స్ట్రీమ్లో వరదలు ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ఫుల్గా వస్తాయి. మీరు ఈ వీడియోలో ఏదైతే ఫోటో చూస్తున్నారో ఇది జమ్మూలో రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల ఆ రివర్ని ఎంకరేజ్ చేసి కాంక్రీట్ని లే చేయడం వల్ల ఆ నదిలో ఉన్న నీళ్లు ముందుకెళ్ళి అక్కడ పక్కన ఉన్న ల్యాండ్ మాస్ని మొత్తం ధ్వంసం చేసేసినాయి. న్యాచురల్గా రివర్లో రాళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, మట్టి ఉంటుంది, ఇంకా మిగతా న్యాచురల్ జియాలజీ మొత్తం ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే వరదలు వస్తాయో వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్ళ స్పీడ్ని రెడ్యూస్ చేస్తుంది. కానీ మనం గనక అక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ని లే చేసినప్పుడు ఏం జరుగుతుందంటే నది యొక్క నీళ్ళ స్పీడ్ అనేది పెరుగుతుంది. నది నీళ్ళ స్పీడ్ పెరిగినప్పుడు కింద ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ భారీ ముప్పు ఉంటుంది వరదలది. పాయింట్ నెంబర్ 3 అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్రభుత్వము తన క్యాంపెయిన్స్లో అసెంబ్లీలో ఎక్కడ దొరికితే అక్కడ ప్రభుత్వం అంటున్న అంశం ఏంటంటే రివర్ ఫ్రంట్ కడుతుంది నీళ్ళ శుభ్రత గురించి, నీళ్ళ ప్యూరిఫికేషన్ గురించి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ రివర్ ఫ్రంట్ వల్ల ఎటువంటి పొల్యూషన్, ఎటువంటి వాటర్ పొల్యూషన్ అరికట్టలేము. ఇది కంప్లీట్లీ అవాస్తవము. దీనికి బేసిస్ ఏంటంటే ప్రభుత్వము అఫీషియల్గా వాళ్ళు చేసిన పీపీటీ ప్రెజెంటేషన్లో గ్లోబల్ ఇన్స్పిరేషన్ అని ఒక 4 ప్రాజెక్టులని మెన్షన్ చేసినారు. ఆ 4 ప్రాజెక్టులో ఇండియాలో నుంచి ఓన్లీ ఒక ప్రాజెక్ట్నే మెన్షన్ చేసిర్రు. దాని పేరేంటంటే
సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్డ్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. దానికి ఎవిడెన్స్ ఏంటంటే ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఇనాగరేట్ అయింది 2014లో. 2014లో ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఇనాగరేట్ అయింది. ఈరోజు మనం 2026లో ఉన్నాం. మీరు ఈ ఆర్టికల్ని ఒక్కసారి చదవండి. సబర్మతి స్టిల్ ఇండియా సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ రివర్. అండ్ ఈ ఆర్టికల్ 18th May 2025ది. రీసెంట్గా చేసిన అంటే లేటెస్ట్గా చేసిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్ ప్రకారము దేశంలోనే అత్యంత కాలుష్యమైన నది లిస్టుని కనుక మనం తీస్తే 2వ స్థానంలో సబర్మతి ఉంది. సబర్మతి అనేది ఓన్లీ ఒక బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ మాత్రమే. అంటే నదికి ఇటుపక్క మరియు అటుపక్క కాంక్రీట్ లేజేసి అక్కడ సుందరంగా ఉంచడం కోసము రివర్ ఫ్రంట్ని కట్టినారు, కానీ వాస్తవానికి అక్కడున్న నీళ్ళని రివర్ ఫ్రంట్ ఎప్పుడూ శుభ్రం చేయలేదు, ఎక్కడా శుభ్రం చేయలేదు. ఇది అంతా అవాస్తవము. రెండో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ప్రభుత్వము ఏమంటుంది, మన తెలంగాణ ప్రభుత్వము మేము గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కలుపుతాము మూసీ నది లోపల, దానివల్ల నీళ్లు శుభ్రం అవుతుందని అంటుంది. కానీ వాస్తవం ఏంటంటే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్లో కూడా నర్మదా కెనాల్ అని ఒక కెనాల్ని వేసి సబర్మతి రివర్ ఫ్రంట్ ఏరియా లోపల నీళ్ళని పారిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఇది జరిగి 6 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు సబర్మతిలో ఉన్న నీళ్లు శుభ్రం కాలేదు. రివర్ ఫ్రంట్ అనేది కేవలం ఒక స్ట్రక్చర్ మాత్రమే. అంటే అది నదికి అటుపక్క మరియు ఇటుపక్క కాంక్రీట్ స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తుంది, అక్కడ లైటింగ్ సెటప్ చేస్తారు, లేకపోతే అక్కడ కొంత బ్యూటిఫుల్ స్కల్ప్చర్ చేస్తారు, ఎగ్జాటిక్ ప్లాంట్స్ పెడతారు తప్ప రివర్ ఫ్రంట్ వల్ల అక్కడున్న నీళ్లు ఏ విధంగా శుభ్రం కావు. పాయింట్ నెంబర్ 4, ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంశం. ప్రభుత్వము ఎప్పుడు దొరికితే అప్పుడు ఏమని అంటుందంటే ఈ మూసీ నదిలో ఉన్న పర్యావరణాన్ని పునర్జీవనం చేయడం కోసం మేము ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నాం అని అంటుంది. కానీ పర్యావరణం అంటే ఏంటి? ఎన్వైర్న్మెంట్ ఇంగ్లీష్లో. ఎన్వైర్న్మెంట్ అంటే దాంట్లో చెట్లు ఉంటాయి, దాంట్లో మట్టి ఉంటుంది, దాంట్లో పక్షులు ఉంటాయి, దాంట్లో ఇన్సెక్ట్స్ ఉంటాయి, దాంట్లో రెపిటైల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి 21 కిలోమీటర్లో ప్రభుత్వం గనక కాంక్రీట్ లేజేస్తే మట్టి మీద చెట్టు ఎట్లా పెరుగుతుంది, ఆ చెట్టు మీద పురుగు ఎట్లా కూర్చుంటుంది, ఆ పురుగుని పక్షి ఎట్లా తింటుంది, దాని మీద రెపిటైల్స్ ఎట్లా ఫుడ్ చైన్ ఎట్లా కంటిన్యూ అవుతుంది? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న కాదా? రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల మొత్తం 55 కిలోమీటర్లలో పర్మనెంట్గా ఈకాలజీ డెడ్ అయిపోతుంది. దీనికి ఆధారం ఏంటంటే కాంక్రీట్లో ఈకాలజీ అనేది పెరగదు. సరే, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కదా, మరి అటువంటప్పుడు మూసీ నది మీద ఏం చేయాలో మీరే చెప్పండి అని అడిగితే మా దగ్గర జవాబు ఉంది. మేము 2024 నుంచి ఇప్పటి వరకు సేమ్ డిమాండ్స్ని ఇప్పటి వరకు స్టేబుల్గా ఉంచుతున్నాము. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడు తక్షణమే ప్రభుత్వము రివర్ ఫ్రంట్ మీద దృష్టి పెట్టకుండా, కాంక్రిటైజేషన్ మరియు సుందరీకరణ మీద దృష్టి పెట్టకుండా నీళ్ల శుభ్రత మీద తక్షణమే దృష్టి పెట్టాలి. నీళ్ల శుభ్రత అంటే ఏంటి? మీరు గనక చూసినట్లయితే పూణేలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ మీద అక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 500 కోట్ల ఫైన్ విధించింది. ఎందుకు విధించింది? ఎందుకంటే పూణే మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి మూలామూత అనే నది లోపల సీవేజ్ వాటర్ని డైరెక్ట్గా ఎంటర్ చేపిస్తుంది కాబట్టి అక్కడున్న ఆ కార్పొరేషన్ మీద అంత ఫైన్ విధించింది. అంటే మన మూసీ నది మీద ఇన్ని సంవత్సరాల నుంచి ఏవైతే డిపార్ట్మెంట్లు HWSSB, GHMC ఇంకా మిగతా ఏవైతే డిపార్ట్మెంట్లు మూసీ నదిని కాలుష్యం కాకుండా రక్షించాలో ఆ డిపార్ట్మెంట్ల వైఫల్యాన్ని అర్జెంటుగా మనం అడ్రస్ చేయాలి. అదొక్కటే కాకుండా ఏవైతే ఇండస్ట్రీలు మూసీ నది లోపల కాలుష్యాన్ని కలుపుతున్నాయో, ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్స్ నుంచి మురికి నీళ్లు ఎంటర్ అవుతున్నాయో ఆ పాయింట్స్ దగ్గర ఇమీడియట్గా STPలు, ETPలు ఇంకా న్యాచురల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ ప్రభుత్వము వాటి మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ సుందరీకరణ, కాంక్రిటైజేషన్ మరియు ల్యాండ్ గ్రాబింగ్ మీదనే దృష్టి పెడుతుంది. రెండో అంశం ఏంటంటే ప్రభుత్వము కంటిన్యూస్గా మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే మేము నల్గొండలో ఉన్న ప్రజల కోసం చేస్తున్నాం, చాదర్ఘాట్లో ఉన్న ప్రజల కోసం చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అని చాలా టైమ్స్లో ప్రభుత్వము కోట్ చేస్తూ వచ్చింది. కానీ ప్రభుత్వం అఫీషియల్గా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాస్తవంగా గ్రౌండ్లో ఉన్న ప్రజలతోటి, పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలతోటి ఇప్పటి వరకు ఒక్క చర్చ కూడా జరపలేదు. అసలు వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళు ఇప్పటి వరకు మూసీ నది మీద ఎటువంటి డిపెండెన్సీతో ఉన్నారు, మూసీ నది కాలుష్యం కావడానికి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయని అసలు ఎటువంటి డిస్కషన్ ప్రభుత్వము ప్రజలతోని చేయలేదు. ప్రజల గురించి ప్రభుత్వం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుతుంది, కానీ ప్రజలతో ఒక్కసారి కూడా చర్చ చేయలేదు. కాబట్టి మా డిమాండ్స్ చాలా క్లియర్. హోల్డ్ ద పొల్యూటర్స్ అకౌంటబుల్. మనం పూణే మున్సిపల్ కార్పొరేషన్ని చూసినట్లయితే పూణేలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ మీద 500 కోట్లు ఫైన్ విధించింది అక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్. కానీ మన ప్రభుత్వము పొల్యూటర్స్ని అకౌంటబుల్ పెట్టకుండా ఎవరైతే మూసీ నది పరివాహక ప్రాంతంలో
పేదలు ఇల్లులు కట్టుకొని ఉన్నారో వాళ్ళని పనిష్ చేస్తుంది తప్ప పొల్యూటర్స్ని అసలు అక్నాలెడ్జ్ కూడా చేయట్లేదు. కాబట్టి మనం డిమాండ్ చేస్తుంది ఏంటంటే హోల్డ్ ద పొల్యూటర్స్ అకౌంటబుల్. ఎవరైతే పొల్యూషన్కి కారకులు ఉన్నారో వాళ్ళని తక్షణంగా వాళ్ళని అకౌంటబుల్ చేయాలి, పీనలైజ్ చేయాలి. వాళ్ళకి ఎటువంటి పెనాల్టీలు విధిస్తే ఆ పెనాల్టీలు విధించాలి. రెండో అంశం ఏంటంటే మూసీ నదికి సంబంధించి ఒక రివర్ బేసిన్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. రివర్ బేసిన్ అథారిటీ అంటే ఏంటి? ఈ నదిలో నీళ్ళు వచ్చినా అది అచానక్ మ్యాజికలీ అపియర్ కావు. ఆ నదిలో నీళ్ళు ఆ పర్టికులర్ రివర్ బేసిన్ నుంచి వస్తాయి. మూసీ నది బేసిన్లో నుంచి మనకి నీళ్ళన్నీ మూసీ నది లోపల పారుతాయి. ఆ బేసిన్లో ఎక్కడ పొల్యూటింగ్ ఇండస్ట్రీ ఉన్నా ఆ పొల్యూటింగ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఏదైతే ఎఫ్లూయెంట్ వాటర్ ఉంటుందో, లేకపోతే ఏదైతే కాలుష్యమైన నీళ్ళు ఉంటాయో అవి ఎట్ ద ఎండ్ మూసీ నది పరివాహక ప్రాంతంలోనే, మూసీ నది ఫ్లో ఏరియాలోనే పారుతాయి. కాబట్టి మనకి ఒక లార్జర్ మూసీ బేసిన్ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ కావాలి. మూసీ బేసిన్ అథారిటీ ఎందుకు అనంటే మూసీ నది అనేది కేవలము వాటర్ ఫ్లో ఏరియానే కాదు, మూసీ అనేది ఒక లార్జర్ బేసిన్ పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు అసలు మూసీ నది లోపల కాలుష్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు మూసీ నది లోపల ఎటువంటి పొల్యూషన్ జరుగుతుంది అనేది ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ అండ్ ఓవరాల్ ఇంక్లూజివ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అండ్ ఈ డిపార్ట్మెంట్కి అధికారం ఉంటుంది. ఎటువంటి డిస్ట్రక్షన్ జరిగినా, ఎటువంటి పొల్యూషన్ జరిగినా దాన్ని అకౌంటబుల్గా నిల్చోబెట్టడానికి. మూడో అంశం ఏంటంటే ఎటువంటి ప్రాజెక్టు జరిగినా ప్రజలని సెంటర్లో పెట్టి ప్రజలతో డిస్కషన్ చేసే ప్రాజెక్టు ముందుకు కదలాలి. మరి మూసీ రివర్ బ్యూటిఫికేషన్కి సంబంధించి ఏమి ఆలోచనలు లేవా అని అంటే ఖచ్చితంగా ఉన్నాయి. మూసీ రివర్ని ఒకవేళ బ్యూటిఫై చేయాలని అనుకుంటే న్యాచురల్గా బ్యూటిఫై చేయడానికి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ఆల్టర్నేటివే పూణే రివర్ రివైవల్ గ్రూప్ మరియు జీవిత్ నది అనే 2 గ్రూప్స్ కలిసి పూణేలో రివర్ ఫ్రంట్కి వ్యతిరేకంగా వాళ్ళు 2 ఆల్టర్నేటివ్ మోడల్స్ని ఇంకా ఇకాలజికల్ గైడ్లైన్స్ని విడుదల చేసినారు. దాన్ని మేము ప్రభుత్వానికి ఈమెయిల్ రూపంగా ఆల్రెడీ పంపించినాము. కానీ ప్రభుత్వం దాన్ని అసలు అప్రోచ్ చేయకుండా, దాన్ని అసలు అక్నాలెడ్జే చేయకుండా ఈ ప్రాజెక్ట్తోని ముందుకు కదులుతుంది. మరి వాట్ కెన్ యూ డూ అంటే మీరందరూ ఏం చేయగలుగుతారు ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్కి సంబంధించి అని అంటే, రివర్ ఫ్రంట్ వల్ల దగ్గర 15,000 మంది ప్రజలు ఫేజ్ 1లో డిస్ప్లేస్ కాబోతున్నారు. కంప్లీట్ ప్రాజెక్టు 55 కిలోమీటర్స్లో దగ్గర లక్షకి పైగా ప్రజలందరినీ డిస్ప్లేస్ చేయబోతుంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మనం ఎంతమంది అయితే అంతమంది యువత, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యువత ఏకమయ్యి మూసీ నది మీద నిజంగా కాలుష్యాన్ని అరికట్టే ఒక ప్రాజెక్టుని చేపట్టాలి. ఆ విధంగా ప్రభుత్వము మళ్ళేటట్టు మనము ఉద్యమాన్ని నిర్మించాలి. మన నదులని మనం కాపాడుకోవాలి. కాబట్టి మీలో ఎవరైనా సేవ్ మూసీ మూవ్మెంట్తోని వాలంటీర్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా బయోలో ఉన్న లింక్ని మీరు ఫిల్ చేయండి. లేకపోతే సోషల్ మీడియా రూపంగా సేవ్ మూసీ మూవ్మెంట్కి మీరు టెక్స్ట్ చేయండి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా సేవ్ మూసీ మూవ్మెంట్ ఇన్స్టాగ్రామ్కి లేకపోతే ఈమెయిల్కి రీచ్ అవుట్ కావచ్చు. ఖచ్చితంగా మా టీం మీకు రెస్పాండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సేవ్ మూసీ, సేవ్ పీపుల్ ఆఫ్